హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. రాము ఈ ఎపిసోడ్లో ఏం చేస్తాడో చూద్దామా. రాము వాళ్ళ అమ్మమ్మ ఉదయాన్నే గట్టి పెరుగు వేసి అన్నం పెట్టి సరుకులకని బయటికి వెళ్తుంది. రాము పెరుగన్నం తినేసి ఆ చేతిని తలక రాసుకుని అద్దంలో చూసుకుంటాడు. వాడి జుట్టు అక్కడక్కడ తెల్లగా కనపడుతుంది. అమ్మయ్య, నా జుట్టు తెల్లగా అవుతుంది, ఇంకా నేను చచ్చిపోతాను, నాకు వచ్చే జన్మ వస్తుంది, బుద్ధి కూడా వస్తుంది అని సంతోషిస్తూనే ఒక ఆలోచన వచ్చింది. నేను ఇక్కడ చనిపోతే అమ్మమ్మ ఒకతే నన్ను ఎలా మోసుకు వెళ్తుంది, నేను ఇంత లావుగా ఉన్నాను అనుకుంటూ ఊరి చివరకు వెళ్ళి వాడి కొలతలతో ఒక గుంట తవ్వాడు. ఇంకెందుకు, తల తెల్లబడింది కదా అని గుంటలో పడుకొని మట్టి మొత్తం మీదకు లాక్కొని మొత్తం అంతా కప్పెట్టుకుంటాడు. తల భాగం మాత్రం ఉండిపోతుంది. ఏం చేయాలో అర్థం కాదు. 2 రోజులు ఎలా ఉంటే ప్రాణం అదే పోతుందిలే అనుకుని కళ్ళు మూసుకుంటాడు. ఇంతలో ఒక కుక్క పెరుగు వాసనకి దగ్గరికి వచ్చి చూసి రాము తలకి ఉన్న పెరుగు మొత్తం నాకేస్తుంది. అయ్యో, వెంట్రుకలు నల్లగా అయిపోతున్నాయి అనుకుంటాడు. అలా ఒక రోజు గడుస్తుంది. తరువాత రోజు ఒక నూనె వ్యాపారి గుర్రం మీద నూనె తీసుకువెళ్తూ రాము వంక చూస్తాడు. అయ్యో, ఏదో పెద్ద తప్పు చేసినట్టు ఉన్నాడు, అందుకనే ఇంత పెద్ద శిక్ష వేశారు అనుకుంటాడు. ఈ రాము అతన్ని చూసి రమ్మని సైగ చేస్తాడు. వ్యాపారి దగ్గరికి వెళ్ళి ఏం తప్పు చేశావు, ఇంత పెద్ద శిక్ష వేశారు అని అడుగుతాడు. రాము మాత్రం నా మొహం మీద మట్టి కప్పు, నేను చచ్చిపోయాను అని సైగ చేస్తాడు. అతనికి అర్థం కాదు. శిక్ష కాదు, ఏమీ కాదు, నేను చచ్చిపోయాను, నేను మాట్లాడకూడదు, నా మొహం మీద మట్టి కప్పు అంటాడు. ఆ వ్యాపారి అయ్యో, ఇంత చిన్న వయసు ఎందుకు ఇలా అంటాడు. అప్పుడు రాము నాకు బుద్ధి లేదు, నేను చేస్తేనే నాకు మళ్ళీ జన్మ వస్తుంది, మళ్ళీ జన్మ వస్తేనే నాకు బుద్ధి వస్తుంది, నా తల వెంట్రుకలు కూడా అందుకే తెల్లగా చేశాను అని చెప్పేసరికి ఆ వ్యాపారి వీడికి తెలివి లేదని అర్థమైంది. నవ్వుకొని నువ్వు చచ్చి మళ్ళీ బ్రతికేశావు, ఇంకా నువ్వు చాలా తెలివైన వాడివి, నీకు బుద్ధి కూడా వచ్చేసింది అని మట్టి మొత్తం తీసి, ఇంతకే నీకు పని, డబ్బు, తెలివి కావాలి కదా, నాతో రా, ఆ 3 ఇస్తాను, ఇంకా 3 పూటల భోజనం కూడా పెడతాను అంటాడు. గుర్రం మీద నూనె డబ్బా తీసుకువెళ్ళడం చాలా కష్టంగా ఉంది. ఈ నూనె డబ్బా నెత్తిన పెట్టుకుని నాతో రా, నీకు 1 పావలా ఇస్తాను, అలా రోజు ఏదో ఒక పని చేయించుకొని పావలా ఇస్తాను అంటాడు. చివరికి సరే అని ఒప్పుకున్నాడు. అతని దగ్గర ఉన్న గుర్రాన్ని చూశాడు. తెల్లగా చాలా అందంగా ఉంది. ఆ గుర్రం మీద వ్యాపారిని చూస్తే దర్జాగా ఉన్నాడు. అప్పుడు పుట్టింది రాముకి ఆశ, ఎలాగైనా తెలివిగా డబ్బు సంపాదించి ఇలాంటి గుర్రం ఎక్కి తిరగాలి అని. ఆ వ్యాపారిని ఇలా అడుగుతాడు, అయ్యగారు, అయ్యగారు, ఈ గుర్రం ఎంత ఉంటుందండి అని అడుగుతాడు. 500 ఉంటుందిరా అంటాడు. అలాగా అని నూనె డబ్బా నెత్తిన పెట్టుకొని కలకనడం మొదలు పెడతాడు. ఇతను పావలా ఇస్తాడు. ఆ పావలా పెట్టి 2 కోడిపిల్లలను కొంటాను. కోడిపిల్లలు పెరిగి పెద్దవి అయ్యి 10 గుడ్లు పెడుతుంది. ఆ 10 గుడ్లు కూడా పెరిగి పెద్ద కోళ్ళు అవుతాయి. వాటిని అమ్మి ఒక గొర్రెను కొందాం. గొర్రెను పెంచితే పెద్దదయ్యి తరువాత పిల్లల్ని పెడుతుంది. అలా గొర్రెల మంద తయారవుతుంది. ఒక్క గొర్రె 100 రూపాయలు. 5 గొర్రెల్ని అమ్మితే 500 వస్తాయి. ఇంకా నా దగ్గర కొన్ని గొర్రెలు ఉంటాయి. ఆ డబ్బు పెట్టి తెల్లని గుర్రం, మొహం మీద నల్లని మచ్చ ఉన్నది తెచ్చుకుని మా అమ్మమ్మ దగ్గరికి దర్జాగా వెళ్దాం అనుకుంటూ గుర్రం నడుతున్నట్టు చల్చల్ అంటాడు. పక్కనే ఉన్న గుర్రంతో పాటు వీడు కూడా గుర్రం మీద ఎక్కి పరిగెడుతున్నట్టు గుర్రాన్ని గట్టిగా తన్నాడు. ఆ దెబ్బకి వ్యాపారిని గుర్రం కింద పడేస్తుంది. నెత్తిన ఉన్న నూనె డబ్బా కూడా కింద పడేస్తాడు. అదేమిరా, గుర్రాన్ని ఎందుకు కొట్టావు, నూనె మొత్తం నేలపాలు చేశావు అని అడుగుతాడు. మీరు ఇచ్చిన పావలాకి 2 కోళ్ళు కొన్నానా అండి అని కల మొత్తం చెప్పాడు. అయ్యగారు, పావలా మాట మాత్రం మర్చిపోకండి, నేను గుర్రం కొనుక్కోవాలి అని అనేసరికి అతనికి కోపం వచ్చి ఇష్టం వచ్చినట్లు తిట్టి, నీకు పావలా ఇవ్వటం కాదు,
నూనె మొత్తం పాడు చేశావు. ఆ డబ్బుకి సరిపడా పని చేయించుకుంటాను, నడు ఇంటికి అని ఇంటికి తీసుకుని వెళ్తాడు. రాము ఇక్కడ ఏం చేస్తాడో నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, బాయ్. Please like, share and subscribe friends, and don't forget to on the bell icon.